ఆల్రెడీ అయితే అక్కడ మా అన్నకి వస్తున్నాడండి నువ్వులు అన్నది. నేను కూడా సాయం చేయడానికి వచ్చాను. చిన్న గొడవలు అన్నది మనం నువ్వులు పోయడానికి తెచ్చుకోవాలండి. అనియా ఎలాగొన్నా బాగున్నా? కేడిఆర్ నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇంకా పిన్ని పంపించింది, ఎలా గొడవలు పెట్టుకుని వచ్చాను పోయినంటే. అన్నయ్య ఒక్కడికి వస్తున్నాడు, వెళ్ళి కొయ్యని చెప్పింది పిన్ని. పోనీలో ఎవరు లేరనుకున్నాను, నువ్వు బాగానే వచ్చా. అలా అక్కడ కుప్పేద్దాం అందకుండా. సరేనా. ఇక్కడ ఏంటంటే మా గిరిజన ప్రజలు అన్నది ఎవరు పంట వేసినా సరే మా పిన్నాలు కానీ బాపాలు కానీ ఇలాగ సాయం చేసుకుంటామండి. ఇప్పుడైతే నేను నువ్వులు పోయడానికి వచ్చాను. మీరు చూస్తున్నారు కదా, ఇది కొడవలే. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నువ్వులు అన్నది మనం ఇలాగ మొదటికి అన్నది కోయకూడదండి. మొదటికి అన్నది కోస్తే ఏంటంటే మనకి డబల్ పని అయిపోద్ది. ఇప్పుడు ఇలా నువ్వులు ఉన్నాయి కదా, మన ఇలాగ ఒక 4-5 ఇలా పట్టుకొని మనం ఏం చేయాలంటే ఇలా పైన అన్నది ఇలా కోయాలండి. ఇలా కోసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం చూస్తున్నారు కదా, మనం ఇదే విధంగా మనం కోసుకొని పోవాలి. ఏంటి రాజు విశేషాలు? చెప్పాలని నువ్వే. ఈ సంవత్సరం పంట మనం అనుకున్నంత బాగా పండలేదు రాజు. అదే సరే. కరెక్ట్గా పూతకోన మీద వచ్చేసరికి వర్షాలు వస్తున్నాయి. ఏంటంటే 2 వారాలు మనకు ముసా పెడేసింది. అందువల్ల వర్షం ప్రభావం వల్ల మనకు పంట మనం అనుకున్నంత బాగా చేతికి రాలేదు. లేకపోతే నేను ఒక్కడనే కాదు 10 మంది రావాలి కూలీలు కోయడానికి. ఈ నువ్వులు ఏంటంటే కోయడానికి చాలా ఓపిక ఉండాలండి. కాకపోతే ఈ సంవత్సరం ఎక్కువగా వర్షాలు పడిపోవడం వల్ల మనకి చేను అన్నది మనం అనుకున్నంత దిగుబడి అయితే రాలేదు. కొంచెం నష్టపోయామని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే. మీరు చూస్తున్నారు కదండి, ఇవేనండి నువ్వులు. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ నువ్వులు అన్నది ఎలా కోస్తారంటే మనకి బాగా పండిపోయినప్పుడు కోయరండి, ఇలాగ పచ్చిగా ఉన్నప్పుడు కోస్తారు. ఇందుకు ఎలా కోస్తారంటే ఒకవేళ ఇవన్నీ బాగా నల్లగన్నా అయిపోయి అంటే ఇంకా మనకి ఇలా కోసినప్పుడు రాలిపోతుంటాయి. అప్పుడు మళ్ళీ విత్తనాల కింద మనకి మొలకలన్నీ వచ్చేస్తుంటాయి. అందుకే మనం ఏం చేస్తారంటే ఇలా పచ్చిగా ఉన్నప్పుడు మనం కోసేసి ఒక దగ్గర పెద్ద కుప్ప అన్నది పెట్టాలి. ఆ కుప్ప ఎలాగెట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మనకి అందినట్టు మొత్తుకు మొత్తం అన్నీ మనం కోసేద్దాం. ఇంకా కోయాలండి, మీరు చూస్తున్నారు కదా. అని ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారనే నువ్వులు అన్నది? ఈ సంవత్సరం 1.5 ఎకరం వేసాను తమ్ముడు. అవునా? 1.5 ఎకరంకే నేను కనీసం ఒక 7 క్వింటాలన్నా వస్తాయి అనుకున్నాను. తీరా చూస్తే 1 క్వింటాన్ని వచ్చేలా లేదు. అదే కదా, వర్షాలు బాగా పడిపోయిన వాళ్ళు మొత్తం పంట అంతా పోయినట్టుంది. మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదని దుక్కులకి తర్వాత కూడా రాస్తాడు. అందుకే కూలీలు కూడా పెట్టుకోలేక ఇంకా నేను ఒక్కడనే కోసుకుంటున్నాను. ఈ రోజు నువ్వు కొంచెం బాగానే వచ్చావు. నువ్వుల సాగు అన్నది అసలు నువ్వులు అన్నది ఇంత హైట్ అన్నది పెరగదండి. మన పల్లెటూరులో ఎక్కువగా రైతులు అన్నది వేస్తుంటారు. ఏంటంటే ఆ నువ్వులు అన్నవి నా మొల సైజ్ అంతా ఇంత 3 అడుగులు 4 అడుగులు అన్నది పెరిగి ఇంకా ఆగిపోతాయండి. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే కోసుకుంటూ పోతారు. కోసినప్పుడు ఏంటంటే ఒక 2-3 అడుగులు అన్నవి ఇలాంటి కొమ్మలన్నీ వదిలేస్తుంటారు మనకి పనికిరాని అని. కాకపోతే మా గిరిజన ప్రజలు ఈ ఏరియాలో ఏంటంటే ఒక 5 అడుగులు 6 అడుగులు పెరుగుతాయండి. ఇందుకు ఎలా పెరుగుతాయంటే ఇక్కడ సారం అన్నది అలాగ ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఏరులతో అన్నది పీకి మీకు చూపిస్తానండి. ఎంత హైట్ ఉందో మీరే చెప్తారు. అంటే ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మా సైడ్ అన్నది చాలా సారం అన్నది ఉంటుందండి, అందుకన్నది మీకు చూపిస్తాను. అమ్మాయి చాలా బలంగా ఉంది. చూసారు కదండి, ఈ మట్టి సాయిల్ కూడా మీరు చూడొచ్చు, చాలా రెడ్గా అన్నది ఉంది. చూసారు కదా ఎంత పొడవు ఉందో ఒకసారి మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అలాగే కింద అన్నది పెట్టి చూద్దాం. చూడండి, నేనైతే ఒక 4 అడుగులు ఉంటాను, 4-5 అడుగులు ఉంటానండి. ఇది నాకన్నా హైట్గా ఉంది. ఈ నువ్వుల చేనులు ఏంటంటే మేము మునిగిపోయాం కొయ్యడానికి. పల్లం ప్రాంతంలో అయితే ఏంటంటే ఈ నువ్వులు చేను అన్నది ఇంత ఏపుగా అన్నది పెరగదండి. ఇక్కడ ఎందుకు ఇలా పెరుగుతుందంటే ఇక్కడ ఎటువంటి మందులు కొట్టరు. అలాగే ఇక్కడ సహజంగా అన్నది పంటలు పండిస్తారండి. ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ మొదలు పల్ల భూమిలో ఈ నువ్వులు చేను వేస్తే ఎంతవరకు పెరుగుతుంది అంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక 2-3 అడుగులు అన్నది చేను అన్నది పెరుగుతుంది. అప్పుడు మనకి ఏం చేస్తారంటే 1 అడుగు దాకా అన్నది ఇలాంటి మొదలను వదిలేసి ఇలా కోసేస్తారండి, ఇలా కోస్తారు. అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా సారవంతంగా నేల అన్నది ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొదలన్నీ ఇలా చిగురులన్నీ ఇలా పట్టుకొని ఇలా కోస్తారండి. ఇక్కడ 3 అడుగులు అన్నది ఇలాగ ఈ మొదలన్నీ వదిలేస్తుంటారు. అసలు మీరు చూడొచ్చు ఎన్ని అలా కోసినాయే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇలాగా కొన్ని రోజులు వదిలేస్తే ఈ బాగా కుళ్ళిపోయి ఈ నేలలోనే మళ్ళీ మంచి సారవంతంగా తయారవుతుందంటే అప్పుడు పెసర్లు కానీ మిలువ కానీ కందులు కానీ ఏం జల్లుకోవచ్చు. ఈ దుక్కు తినేసిన తర్వాత మళ్ళీ జల్లుతారు. ఆ పంట కూడా మీకు చూపిస్తాను. అనయా శుభనయా, అలాగే మన సబ్స్క్రైబర్లకి ఈ నువ్వుల పంట ఎప్పుడు పండిస్తారు, అలాగే 1 ఎకరానికి ఎన్ని విత్తనాలు వేస్తారు, అలాగే దీని గురించి మొత్తం ఒక 2 మాటల్లో చెప్పానే మన సబ్స్క్రైబర్లకి. ఎప్పుడు నేను చెప్పడం కాదు, నువ్వు కూడా రైతు కాబట్టి ఒక మాట మన సబ్స్క్రైబర్లతో అన్నది పంచుకోనే, ఒక 2 మాటలు చెప్పు.
నువ్వుల పంట అనేది తమ్ముడు ఆనే మేమైతే ఎప్పుడు మే నెల లాస్ట్ వేసాం తమ్ముడు. అంటే ఏంటంటే తొలకూరలోని చినుకులు పడతాయి కదా మనకి. ఆ తొలకూరలోని ఏంటంటే చాలామంది తొలకూరలోని ఎప్పుడప్పుడు రథసప్తమి అంటారు. ఆ రథసప్తమి టైం అప్పుడు వేస్తారు అన్నమాట ఇవి నువ్వులనే. నువ్వులు ఎకరానికి ఒక 3 కేజీలు విత్తనాలు చల్లుతాం. మనకి ఒకవేళ బాగా పండితే ఒక 5 బస్తాలు వస్తాయి. సరిగా పండకపోతే ఒక బస్తా 2 బస్తాలు వస్తాయి అన్నమాట. ఇంకెంత ఎలాగుందని బయట మార్కెట్లోని మనకి క్వింట అంటే బయట మార్కెట్లోని 14,000 నుంచి 15,000 ఉంటాముడు. అదే ఈ నువ్వులు దేని పనికి వస్తానా? అదే నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్లు తెలుసు లేదని. తమ్ముడు నువ్వులు దేని పనికి వస్తే ఆయిల్ చేసుకోవచ్చు. అదే అంటారు కానుగ అంటారు కదా, కానుగ నూనె. కానుగ నూనె, తర్వాత నువ్వుల నూనె, తర్వాత అని నాగల చోతికి వీటితో సిమ్ముడు అయితే చేస్తారా ఉంది. చాలా బాగుంటది కదా ఈ సిమ్ముడే. మరి నువ్వుల సిమ్ముడు తింటే వదలరు మరి ఎవరైనా. చాలా బాగుంటుందని. అయితే ఏంటంటే అప్పుడు పూర్వం ఏంటంటే ప్రెగ్నెన్సీ అమ్మాయిలు ఉంటారు కదా లేడీస్, వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఈ నువ్వులతో ఆడించిన నువ్వులతోని ఎక్కువగా వాళ్ళు ఫుడ్ తీసుకునేవారు అన్నమాట. ఈ కాలంలో అయితే ఎవరలా తీసుకోవట్లేదు, కానీ ఇప్పుడు అన్ని కల్తీ కదని ఆరోగ్యం కూడా ఉండట్లేదు అవలకైనా. ఈ నువ్వులన్నీ అమ్మేస్తారనే లేకపోతే మీరు ఉండించుకుంటారనే? అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకుంటాం తమ్ముడు. మిగిలినవి మరి అమ్మేయడమే. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయాలి కదా ఈ పంట. వాటికి ఖర్చుల కన్నా రావాలి. మా గిరిజన ప్రజలు అన్నది ఈ మొత్తం అమ్మేరండి ఈ నువ్వులు అన్నది. విత్తనాల కన్నా వచ్చే సంవత్సరం వేద్దని చెప్పి ఒక 3-4 కేజీలన్నీ ఉండిస్తారు. అంటే ఎక్స్ట్రాగానే ఉండిస్తారండి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఇస్తారు కదా. అందుకని చెప్పి ఇందులోనే మంచి మంచి విత్తనాలన్నీ తీసి ఉండిస్తారండి. మీరు చూస్తున్నారు కదా, మనకి ఎంత మట్టుగా అయితే అవసరం ఉన్నాయో ఈ దాచుకొని ఉన్నాయన్నీ అమ్మేస్తుంటారండి మార్కెట్లో అన్నది. అనే ఒక ఎకరానికి ఎన్ని రోజులకు వస్తారని ఇలాగ నువ్వులు చేయను అన్నది. మామూలుగా కూలీలు ఉంటే ఒక 2 రోజుల్లో అయిపోతాముడు. మరి నేను అన్నయ్య మొత్తం 3 వస్తున్నాం కాబట్టి ఒక వారం పడుతుంది. వారం పడుతుంది. ఇవన్నీ 3 రోజులు. ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెద్ద కుప్ప వేసేద్దామా? పట్టు సరే సరే గొడవలు పెట్టుకొని కొన్ని వదిలి. అప్పుడప్పుడు మా తమ్ముడు ఎలా వచ్చి నాకు కొంచెం సాయం చేస్తూ ఉంటాడండి. ఏంటంటే మా అన్నయ్య ఒక్కడే చేసుకుంటాడా అని కొంచెం ఖాళీగా ఉన్న సమయంలోనే వస్తుంటాడు మా రాజు. నువ్వులనే కోసానండి. కోసిన తర్వాత ఏంటంటే ఇలా కుప్పలన్నీ అక్కడ పట్టుకెళ్తున్నాం పెద్ద కుప్ప అయినానికి. ఇప్పుడు కోస్తారు కదండి, కోసిన తర్వాత ఎండిపోతాయి. ఈ ఎండిపోయిన తర్వాత ఏంటంటే ఇందులోనే నడడం చాలా కష్టమే. ఏంటంటే మనం పొరపాటు నడిగేసామంటే మనకి ఎక్కువగా ఏంటంటే కింద పడిపోతాం కాబట్టి మన కళ్ళులోకి తర్వాత ఈ మొహం మీద గుచ్చే అవకాశం ఉందండి. చాలా సూదిగా ఉంటాయి. ఇంటికి వెళ్ళకుంటే కొడలతో అన్నది కోస్తాం కదండి, కొంచెం సూదిగానే తయారైపోతాయి. ఇప్పుడు జాగ్రత్తగా నడాలి అని. ఇక్కడే కదనే? ఇక్కడేరా. పైన ఇచ్చినా ఆగా కొన్ని తీసుకో. పైన సరిదేయడమే కదా సర్దేలాగా. రౌండ్గా సరదాలనే. పైన వర్షం వచ్చేలా ఉంది. ఫ్లెక్సీ ఉంది కదా, ఫ్లెక్సీ కప్పేద్దాం. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం దీనికి తడప కట్టాలి, గాలి వస్తే ఎగిరిపోకుండా తడప. కానీ ఎందుకంటే మనం ఇంకా కోసి దీని పైకి ఇంకా వేయాలి కుప్ప. చూసారు కదండి, నువ్వుల చేలోకి వెళ్ళి మా అన్నయ్య మేము నువ్వులు అన్నది కోసాం కదండి. ఆ కోసినవన్నీ ఏం చేస్తారంటే ఇలా కుప్ప అనేది వేస్తారండి. ఈ రోజు అయితే ఇంత కుప్ప వేసాం. అసలు కుప్ప ఇంకా పెద్దది వేస్తారండి, రేపు కూడా వస్తాయి కదా. ఇంత కుప్ప అనేది అవుతుంది. ఇలా కుప్ప వేసిన తర్వాత చుట్టూ ఇలాగా నడి తడపలతో అన్నది కడతారండి. ఈ గాలికి తర్వాత వానకి ఎగిరిపోకుండా కట్టి ఒక 10 రోజులు అన్నది ఇలా ఓలేస్తారండి. ఓలేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ మొత్తాన్ని కొంచెం కలర్ అన్నీ మారితే కొంచెం నలగొత్తాయండి. నలగొత్తిన తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి దొలగొడతారు. దొలగొట్టిన తర్వాత పెద్ద జల్లుడు ఉంటుందండి. ఆ జల్లుడు అన్నది ఇలా జల్లిస్తారు. జల్లించిన తర్వాత నువ్వులన్నా తీసి బస్తాలకన్నా దెక్కిస్తారండి. ఇప్పుడు అది ఎలాగెక్కిస్తారు, అలాగే ఎలా దొలగొడతారు మొత్తాన్ని చూద్దాం. పదండి కొంచెం ఎదరికి వెళ్తాం. ఈ రోజుతో అయితే నువ్వుల చేను అన్నది కోసి ఇలా కుప్పలెట్టి 10 రోజులు అయిందండి. ఇప్పుడు ఏంటంటే ఆ నువ్వులన్నీ తెచ్చి మనం దొలగొట్టి నువ్వులన్నీ తీస్తారు. ఇప్పుడు ఏంటంటే నువ్వులు మొత్తం అలా పెద్ద పెద్ద కుప్పలన్నీ వేడేసారండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ మూడులాంటి ఉంటాయి కదండి, అవన్నీ దుక్కు దున్నేసారు. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ దుక్కు దున్న వల్ల ఏంటంటే చాలా సారవంతంగా తయారవుతుందండి. ఈ నెల అన్నది ఒకసారి మీరు చూడండి, చాలా రెడ్గా ఉన్నది ఉంటుంది. చాలా సారవంతంగా ఉందండి. చాలా స్మెల్ కూడా చాలా బాగుంది, సూపర్ ఉంది.
అలాగే మీలో వలన చాలామంది వీడియో చూస్తున్నారు కానీ మనకి సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒకవేళ మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, మన ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా మిగతా అన్నది మా బాగారు అన్నది మెసేజ్ చేస్తుంటారు. సరే అండి, ఈ నువ్వుల చేను ఎలాగుంటుంది, అలాగే ఎప్పుడు పండిస్తారు, ఈ నువ్వులు ఒక కింట ఎంత మొత్తాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందైతే మనం కుప్ప తోటకైనా వెళ్తామండి. మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ కుప్పలు ఉన్నాయి, ఒక 5-6 కుప్పలనే ఉన్నాయి. అవి అక్కడ కుప్ప, ఇక్కడ కుప్ప, అలాగా చాలా కుప్పలు పెట్టానండి, మీరు చూడొచ్చు. ఇవి అయితే 10 రోజులు అయింది. 10 రోజులకి ఏంటంటే కొంచెం నల్లగన్నది అయిపోతాయి. అలాగే కోసి ఇలా కుప్ప పెట్టేప్పుడు మాత్రం చాలా పచ్చగన్నది ఉంటుందండి. ఇవి అయితే నువ్వులే, అసలు మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మీకు ఇందులో ఉన్న గింజలు మీకు అలాగే తీసి మీకు చూపిస్తానండి. గింజలన్నీ ఎలాగుంటాయి మీకు చూపిస్తాను. బాగా నలపాలి. ఇందులో ఎక్కువ ఏంటంటే చెత్తలాడుతుంటుందండి, ఆ చెత్త అంతా తీసేయాలి. మీరు చూస్తున్నారు కదండి ఎన్ని నువ్వులే, ఇంకా ఆల్రెడీ మనకి తక్కువ వచ్చాయి. వీళ్ళకి గాలికన్నది చెత్త చెదరం అంతా వెళ్ళిపోద్దండి. మీరు చూసారు కదండి ఇవన్నీ నువ్వులండి, ఒకసారి మీరు చూడొచ్చు. అంటే కొంచెం చెత్త చెదరం అంత ఉంటుంది, మనం ఇంకా శుభ్రం చేయలేదు కదా. చెడత అన్నది బాగా చెరుగుతారండి. చెరిగినప్పుడు చాలా శుభ్రంగా అన్నది తయారవుతాయి. ఈ బాగా కడిగితే పైన పొట్టు కూడా మనకి పోద్దండి, అప్పుడు చాలా తెల్లగానే నువ్వులు అనేవి తయారవుతాయి. ఈ నల్ల నువ్వులండి మీ దగ్గరకు వచ్చి ఏంటంటే ఈ తెల్ల నువ్వులు ఈ పైన పొట్టు కూడా తీసేసి మనకి మార్కెట్లో అన్నది అమ్ముతారండి. చాలా రేట్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ నువ్వులు అన్నది ఏం చేస్తారండి మా గిరిజన ప్రజలు అన్నది ఈ సీజన్లోని రోడ్లో పెట్టి బెల్లం వేసి బాగా దంచుతారండి. బాగా కడిగేసి దంచితే మాత్రం మనకి సిమెంట్లాగా తయారవుతుంది. సూపర్ ఉంటుంది, దాని టేస్ట్ అయితే అసలు వర్ణించడం సూపర్ ఉంటుందండి. మనం తినేచ్చండి పచ్చి కూడా, ఇలాగా తినేచ్చి ఏమైపోదు. కొంచెం చేదుగా ఉంటాయండి. ఈ నువ్వుల కుప్పలన్నీ వేస్తారు కదండి, వేసిన తర్వాత 10 రోజులు అన్నది ఆగాలి. ఆగిన తర్వాత బాగా ఎండిపోద్దండి ఎండకన్నది. ఎండిపోయిన తర్వాత కింద అన్నది బరకం వేస్తారు. బరకం వేసిన తర్వాత నువ్వుల కుప్పలన్నీ తీసుకొచ్చి ఇలాగా ఒక పెద్ద కుప్ప కింద అన్నది వేస్తారండి. ఒకసారి మీరు చూడొచ్చు, కిందనైతే బరకం వేశారు. ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే అంతా తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కుప్ప అన్నది వేస్తున్నారు. ఇలా కుప్ప వేసిన తర్వాత మనుషులన్నా తొలగొడతారండి, లేదంటే పొసులతో అన్న తొక్కేస్తారు. ఇప్పుడు ఎందుకు ఇలాగ కుప్ప వేస్తున్నారంటే పైన చూస్తే వర్షం వచ్చే అవకాశం ఉంది, అందుకని చెప్పి ఒక దగ్గర అన్నది కుప్పేసి ఇది మూసేస్తున్నారండి. ఈ రోజు అయితే పని అన్నది ఆపేస్తున్నారు. అసలు మీరు చూడొచ్చు, మొత్తం అంతా ఇక్కడ పెద్ద కుప్ప కింద అన్నది వేస్తున్నారు. అసలు మీరు చూడండి, ఇలా దొలగొట్టిన నువ్వులన్నీ చాట్లకు అనేది ఎత్తుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా అనేది చాట్లకు ఎత్తుకోవాలి. ఇలా చాట్లకు ఎత్తుకున్న తర్వాత ఇక్కడ పెద్ద చాట అన్నది ఉంటుందండి. ఇక్కడ 2 మనుషులు అన్నది ఇలా అటు ఇటు కూపుతుంటారు. అసలే మంచి మంచి నువ్వులన్నీ ఇలా కింద పడుతుంటాయండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ నువ్వులన్నీ ఏం చేయాలంటే మనం ఈ చాటలు అన్నది ఇలా పంపాలి. ఇది పెద్ద చాట అండి. వీళ్ళిద్దరుగా అటు ఇటు కూపితే కింద సహజమైన నువ్వులన్నీ పడతాయండి. ఒకసారి మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా. పైన చెత్త చెదరం అంత ఉండిపోద్ది. అదంతా ఏం చేస్తారంటే ఇక్కడ పెద్ద కుప్ప కింద వేస్తున్నారు కదా, ఇది అంత వేస్ట్ అంటే ఇది ఏం చేస్తారంటే ఈ నేలలో కలిపేస్తారండి. ఈ నేల ఏంటంటే ఇలా కలిపేయడం వల్ల సారవంతంగానే తయారవుతుంది. ఆ విధంగానే ఈ వేస్ట్ కూడా పోనీరు మా గిరిజన ప్రజలు అయితే ఒకసారి మీరు చూడొచ్చు. కిందనైతే మంచి నువ్వులన్నీ పడతాయి. ఈయన ఎవరో చెప్పు. వీళ్ళిద్దరూ నాకు మాయలు అవుతారండి. అన్నమయ్య మీ అందరూ తెలిసిందే, ఆల్రెడీ ఒక వీడియోలో అన్నది పెట్టాను. అతనే రైతు. పూలు పెద్ద చాటతలు చెరిగారు కదండి, చెరిగినా సరే మనకి ఏంటంటే పైన కొంచెం చెత్త చెదరలాడుతుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మన చాటత అనేది ఇలా ఊపితే ఈ డస్ట్ అంతా పక్క అనేది పోద్ది. ఒకసారి ఊపమయ్య. మీరు చూస్తున్నారు కదండి ఈ సహజసిద్ధమైన నువ్వులండి. ఈ నువ్వులు ఏంటంటే ఇంకా తయారవ్వలేదు. ప్రస్తుతానికి ఏంటంటే దొలగొట్టి ఈ పెద్ద చాటత అన్నది ఇలాగా ఆడించారు కదండి. మంచి నువ్వులన్నీ ఇలా పడిపోతాయి. పొట్టు అంతా ఏం చేస్తారంటే ఇలా పెద్ద కుప్ప కింద అన్నది వేస్తారండి. ఇదేంటంటే ఇది నేల అన్నది ఇలా వేసేస్తారు. వేసిన తర్వాత మనకి నేల అన్నది చాలా సారవంతంగా తయారవుతుందండి. ఇప్పుడు ఈ నువ్వులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక చాట తీసుకొని ఇలా నువ్వులన్నీ ఒక బ్యాగులు అదే ఒక సంచిలాగా అనేది ఎత్తుతారండి. ఒక బస్తా వచ్చేసి ఏంటంటే మార్కెట్లోని 10,000 నుంచి 15,000 దాకా అమ్ముతున్నారండి. అలాగే ఏంటంటే ఒక ఎకరానికి వచ్చేసి 3 కేజీలు విత్తనాలను తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక చాట్లోని విత్తనాలను పోస్తారండి. పోసిన తర్వాత ఇసుక అన్నది అందరూ కలుపుతారు. అప్పుడు బాగా దుక్కు తిన్న తర్వాత ఏంటంటే జల్లుకుంటూ వెళ్తారండి. ఈ వర్షాకాలం అంటే జల్లుకున్న తర్వాత ఏంటంటే మనకి మొక్కలన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఇలాగ బాగా కాసిన తర్వాత కోసుకుంటా వాళ్ళ కుప్పలు పెడతారండి.
కుప్పలెట్టిన తర్వాత ఇలాగ మీరు చూసారు కదా అన్ని సహసిద్ధమైన నువ్వులే ఇంకా మనకి తయారవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇండి తీసుకెళ్ళి చేడతన్నది ఆడవాళ్ళన్నది బాగా చెరుగుతారండి. చెరిగిన తర్వాత మళ్ళీ అందులో డస్ట్ ఉంటుంది, అదంతా తీసేసి మళ్ళీ బాగా కడిగి మనకి ఈ పైన ఉంటుందండి ఈ పొట్టు అన్నది, ఆ పొట్టు అంతా తీసేసి అప్పుడు మనకు మార్కెట్లోకి అన్నది అమ్ముతారు, చాలా రేట్ ఉంటుంది. గోనెలోకి అయితే ఎత్తేసారండి నువ్వులు అన్నయ్యి. ఇప్పుడు ఏంటంటే దుబ్బగా పెట్టుకొని ఇంటికన్నా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. కొంచెం బరువుగానే ఉంటాయి. ఇంటికనా మీరు చూస్తున్నారు కదండి, ఈ బాబాయ్ గారి పేరు సూరిబాబు అంటారు. మాకేంటంటే మా చిన్నప్పటి కాడి నుంచి మా ఊరు వచ్చి ఏంటంటే మా దగ్గర ఉన్న నువ్వులు అలాగే కొబ్బరి మొక్కలన్నీ తీసుకుంటుంటారండి. ఏంటంటే మేము ఇది ఇస్తామండి. తర్వాత ఏంటంటే అతను మాకేం ఇస్తాడంటే నువ్వుల నూనె, తర్వాత గాను నూనె అన్నది ఇస్తారు, తర్వాత కొబ్బరి నూనె కూడా ఇస్తారండి. కొబ్బరి మొక్కలు ఎక్కువగా అడుగుతుంటారు. అలాగే బాబాయ్ మనకి 10 కేజీల నువ్వులకి ఎన్ని కేజీలు నూనె వస్తుంది బాబాయ్? 5 కేజీలు నూనె వస్తుంది బాబాయ్. 1 లీటర్ అలా బాబాయ్ నూనె, అదే 400. మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి నువ్వుల నూనె. అదే కొంతమంది ఏంటంటే గాను నూనె అంటారు. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఏంటంటే తలకు కానీ అలాగే కుకింగ్కి కానీ ఈ నువ్వుల నూనె అన్నది వాడుతుంది. చాలా మంచిది ఈ నువ్వుల నూనె అన్నది, చాలా మంది మర్చిపోయి చాలా బలం అండి. కాకపోతే ఏంటంటే ఈ మార్కెట్లో అన్నది చాలా రకాలైన ఆయిల్ అన్నది ఇస్తాయి కదా, దానివల్ల ఏంటంటే కల్తీ అన్నది అయిపోయింది. మీరు ఒకవేళ వీలు కుదిరితే ఇలాంటి నువ్వుల నూనె ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి. ఎందుకంటే మన దగ్గర వస్తుందంటే దగ్గరికి వెళ్ళి ఇది ఇలాగ నువ్వుల నూనె అన్నది ఆడించి మనం తీసుకోవడం చాలా బెటర్. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే సహజసిద్ధంగా అన్నది నువ్వుల నూనె ఆడేసి మనకి డైరెక్ట్గా ఇచ్చేస్తుంటారు ఈ బాబాయ్ గారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఓపెన్ చేసి చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగుందండి, సూపర్ ఉంటుంది. చూసారు కదండి అక్కడ ఇలాగ ఊరు అన్నది అసలు